పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. యువతకి క్రీడలు పట్ల మక్కువ ఉంటే దేశం బాగుంటుంది, యువతే భారతదేశానికి గౌరవం అనేది మోదీ గారి యొక్క నినాదం. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్లో భాగంగా అంటే ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం లాస్ట్ వీక్ అంతా క్రికెట్ పోటీలు నిర్వహించారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు నిన్నటి నుంచి ముఖ్యంగా యూత్లో అండర్ 15 కావచ్చు, గర్ల్స్ అండ్ బాయ్స్, ఈరోజు పెద్దలకి బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. దీనికి రాహుల్ గారి పర్యవేక్షణలో, లక్ష్మణ్ గారి అబ్బాయి రాహుల్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఎందుకు అంటే కంటిన్యూగా ఇది 6 సంవత్సరాల నుంచి అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. రాహుల్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్ర గారు. ఇది యువతకి మీరు ఇచ్చే సందేశం, ఎందుకంటే 6 years నుంచి కంటిన్యూగా మీరు చేస్తూ ఉన్నారు నాన్నగారి ఆధ్వర్యంలో. ఈ మొన్న క్రికెట్ చూసాం, ఇప్పుడు బ్యాడ్మింటన్ పోటీలు ఎందుకు ఇలా కండక్ట్ చేస్తున్నారంటే స్పోర్ట్స్ అనేది మనకి ఎనీ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూత్ అండి. ఎందుకంటే ఒక ఎజిలిటీ, ఒక ఫిట్నెస్, ఒక ఫ్లెక్సిబిలిటీ, అన్ని విధాలుగా మనని ఫిట్గా ఉంచేది స్పోర్ట్స్. అది అవుట్డోర్ అవ్వచ్చు, ఇండోర్ అవ్వచ్చు. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మీకు గుర్తుంది కదా, క్రికెట్ ఆడాం, అది అవుట్డోర్ స్పోర్ట్, ఇది ఇండోర్. సో కండక్ట్ చేయడం ఎందుకనేది అంటే ఇట్ జస్ట్ ఎంకరేజింగ్ యూత్ టు బీ మోర్ ఫిట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని. బ్యాడ్మింటన్ పర్టికులర్లీ ఇండోర్ స్పోర్ట్ ఇది. సో దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఎండ ఎంత ఉన్నా, తీవ్రంగా ఉన్నా, ఇండోర్ ఆడేవాళ్ళు బ్యాడ్మింటన్ ప్రిఫర్ చేస్తారు, ఇండోర్ స్పోర్ట్స్. బాగుంది. డాక్టర్లు కూడా చాలామంది బ్యాడ్మింటన్ మంచిది అని చెప్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు క్రికెట్ ఆరాధ్యం సచిన్ టెండూల్కర్, ప్రపంచం అంతా భారతదేశం వైపు T20 కూడా గెలుపొందారు. మీరు చాలామంది క్రీడాకారులు ఇక్కడి నుంచి మీరు కండక్ట్ చేసే పోటీల్లో స్టేట్కి ఆడారు, నేషనల్ కూడా, IPL కూడా ఆడుతున్నారు. దీని పట్ల మీరు ఎలా భావిస్తారు, సో ఫీల్ అవుతున్నారు? మనకి మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ క్రికెట్కి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లాగా, మీరు గమనిస్తే బ్యాడ్మింటన్లో పుల్లెల గోపిచంద్, ఇప్పుడు సైనా నెహ్వాల్, PV సింధు కూడా ఈ స్పోర్ట్లో వరల్డ్ నెంబర్ 1, వరల్డ్ నెంబర్ 3గా ఉన్న రోజులు ఉండే. బ్యాడ్మింటన్తో మేజర్ బెనిఫిట్ పొందేది ఏంటంటే మనకి డాక్టర్లు, మీరు అన్నట్టు డాక్టర్లు కూడా ఏం చెప్తారు అంటే ఇట్ ఈస్ ఆల్సో అ మైండ్ గేమ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిట్నెస్ గేమ్. మన మైండ్ కూడా ఇది. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నాకు లైవ్గా జరిగిన ఎగ్జాంపుల్. నేను బ్యాడ్మింటన్ ఆడుతున్న కొందరి గ్రూప్స్లలో ఒక పర్సన్, మన పెద్ద అయిన ఒక అంకుల్, దాదాపు 75 years ఉంటారు. తను అనుకోకుండా ఒకరోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ అతను అడిగినప్పుడు మీరు ఏం చేస్తుంటారు అంటే, నేను ఇప్పుడు రిటైర్డ్ అండి, ఇంట్లోనే ఉంటాను, కాకపోతే నాకు బ్యాడ్మింటన్ పిచ్చి డాక్టర్, కొంచెము నేను ఎన్ని అవర్స్ డిశ్చార్జ్ అవుతాను, వెళ్ళి మ్యాచ్ ఆడేది ఉంది అంటే డాక్టర్ నవ్వాడు. సార్, మీరు స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో పడున్నారు, మీరు ఇప్పుడు ఆడతా అంటారు ఏంటంటే, నాకు ఒకటే కోరిక, రిటైర్ అయిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేదు, రోజుకు ఒక 2 గంటలు బ్యాడ్మింటన్ ఆడితే నేను అంతా సెట్ అయిపోతా డాక్టర్ అంటే, డాక్టర్ ఒక 2 రోజులు పంపలేదు. 3వ రోజు పంపిన తర్వాత ఆయన ఒక 10 days కంటిన్యూస్గా బ్యాడ్మింటన్ డైలీ ఒక 1 hour స్పేర్ చేశారంటారు. 11th day ఆయన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ టెస్ట్ చేస్తే డాక్టర్ వండర్ అయ్యాడు, ఏంటి సార్ ఇది, మీరు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ పేషెంట్ లాగా లేరు, అసలు మీరు యూఆర్ ఫుల్లీ ఫైన్, ఫిట్, ఏంటి అంటే, నేను చెప్పాను కదా డాక్టర్, నాకు బ్యాడ్మింటన్ అనేది నాకు మైండ్కి బాగా హెల్ప్ చేస్తుంది, నా మైండ్ని కంటిన్యూస్గా రన్నింగ్ ఉంచింది గేమ్ ఇది. ఆయన నాకు చెప్పిన కారణం, ఆ పర్సన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన అడిగాను, ఎందుకు సార్ మీరు 75లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇలా అయ్యారు, అవసరమా ఇది అని అన్నప్పుడు, ఒకటే రాహుల్, బ్రెయిన్కి ఎప్పుడు పని పెట్టాలి మనము, అది ఏ విధంగానైనా మాలాంటి వాళ్ళకి అల్జైమర్ రాకుండా ఉండాలంటే బ్యాడ్మింటన్ హెల్ప్ చేసింది. నాలాంటి ముసలివాడికి స్ట్రోక్ వచ్చినా ప్యారలైజ్ అవ్వకుండా నన్ను కాపాడింది కూడా బ్యాడ్మింటనే, ఎందుకంటే ఇది మైండ్ అండ్ బాడీ గేమ్. ఈ స్పోర్ట్కి ఉన్న విశిష్టత అదే, ఇది మైండ్ గేమ్ కూడా, బాడీ గేమ్ కూడా, అంటే ఫిట్నెస్, బోత్ ఇన్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చే గేమ్ బ్యాడ్మింటన్. బాగుంది. అదేవిధంగా అదృష్టం ఏమో తెలియదు కానీ మీ ముషీరాబాద్ నియోజకవర్గంలోనే, ఎందుకంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ ఏపీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ సివిల్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాను, ఇక్కడ వచ్చినండి, మీ ఓటర్ని ఇక్కడ ముషీరాబాద్. అదృష్టం కొద్దీ స్వామి వివేకానంద మఠం కావచ్చు, ఎన్టీఆర్ స్టేడియం కావచ్చు, ఇందిరా పార్క్ కావచ్చు,
క్రాస్ రోడ్స్, అన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా యూత్ అంతా ఒకవైపు రామకృష్ణ మఠకి వెళ్తున్నారు పర్సనల్ డెవలప్మెంట్కి, రెండు స్పోర్ట్స్కి ఎన్టీఆర్ స్టేడియాన్ని ఉపయోగించుకున్నారు. మీ నియోజకవర్గ పరిధిలోనే ఎన్టీఆర్ స్టేడియాన్ని మీరు కాపాడగలిగారు నాన్నగారు. ఎలా భావిస్తున్నారు? ఎక్కువ మంది యూత్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ముషీరాబాద్ నియోజకవర్గం. దీనికి నేను ఉదాహరణగా అంటే కారణం ఎందుకు అనేది అంటే మాత్రం దానికి నాన్ననే. ఈజ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సనాలిటీ పర్సన్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎన్టీఆర్ స్టేడియం కాపాడినట్టుగా ఈ స్టేడియం, ఈ ఓపెన్ గ్రౌండ్ ఘంటసాల గ్రౌండ్స్ గాంధీనగర్ అంటారండి దీన్ని, కవాడిగూడ డివిజన్. కాకపోతే ఇది ఘంటసాల గ్రౌండ్స్ అనే దీని విశిష్టత ఏంటంటే ఈ ఇండోర్ స్టేడియము నాన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కట్టించారు. నేను అది నాకు కూడా ఐడియా లేదు. సెకండ్ టైం 2014లో స్టార్ట్ అయింది, ఫర్ నాట్ రాంగ్, 14-16 రెండు. సెకండ్ టైం తను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రౌండ్స్ కట్టించిన తర్వాత కట్టడం వరకు సరిపోయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఆడాలనుకుంటున్న మన యువత ఇంక్లూడింగ్ 40+ కూడా 40+, 50+ ఆడే వాళ్ళు కూడా రోజు ఉన్నారు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్. వాళ్ళందరూ కూడా నాన్న దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టారు, సార్ కట్టించడం వరకు ఎమ్మెల్యే ఫండ్స్ మీరు కట్టించారు, వీఆర్ వెరీ హ్యాపీ, కానీ మాకు స్లాట్లు ఇవ్వట్లేదు అని వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ ధర్నా చేశారు వాళ్ళంతా నాన్నగా సపోర్ట్తో. చేసిన తర్వాత మాకు స్లాట్లు ఇవ్వట్లేదు అన్న దానికి ఏంటి అని తెలిస్తే మళ్ళీ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, అప్పట్లో టీఆర్ఎస్ అనే వాటి దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు బీఆర్ఎస్. అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కేవలం నాన్న స్ఫూర్తితో, నాన్న సపోర్ట్తో వాళ్ళు ఈ గ్రౌండ్లో స్లాట్స్ కూడా పొందగలిగారు. సో ఈ గ్రౌండ్కి చాలా డిమాండ్ ఉందని అంటారు. దీనికి ఒక ప్రత్యేకత అదే. ఈ స్లాట్స్ పొందిన తర్వాత కూడా పొందడానికి ఎంత కష్టపడ్డారో, పొందిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో వాళ్ళు వచ్చి నాన్నకి ఎక్స్ప్రెస్ చేశారు. ఇవాళ పొద్దున్న నేను కలిసినప్పుడు అందరూ అదే అంటున్నారు, మీ నాన్న ఆధ్వర్యం వల్లనే, మీ నాన్న చొరవ చేసుకోవడం వల్లనే మాకు ఇంత ఛాన్స్ దొరుకుతుంది. మార్నింగ్ ఒక 4 hours స్లాట్, ఈవినింగ్ ఒక 4 hours స్లాట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ కోచ్ ఆధ్వర్యంలో పిల్లలకి కోచింగ్ కూడా ఇవ్వగలుగుతున్నారు. సో ఇక్కడ ముషీరాబాద్లో ఉన్న యూత్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఎవరో కాదు, నాన్ననే తీసుకుంటాము. నేనైనా స్పోర్ట్స్ ఒక విజన్గా తీసుకోవాలంటే నాన్న కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్. ఆయన కూడా ఆడతారు, బై ద వే బ్యాడ్మింటన్, తను కూడా ఆడతారు, క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్. డెఫినెట్గా అదే మీ బాబాయ్ గారి ద్వారా అంతకుముందు ఆడేవాళ్ళు, ఆయన పేరు మీద కూడా చాలా చేసేవాళ్ళు. రియల్లీ గ్రేట్ అండి రాహుల్ గారు. ఎందుకంటే యువత ఉక్కు శరీరము, వజ్ర సంకల్పము, యువతకి సాధించలేనిది ఏం లేదని స్వామి వివేకానంద గారు చెప్పారు. అదృష్టం కొద్దీ రామకృష్ణ మఠ ఇక్కడే ఉంది, నేను ఇందా చెప్పినట్టు. ఒకవైపు మీరు అన్నట్టు అవుట్డోర్ చక్కగా సరోజిని నాయుడు గ్రౌండ్స్ కూడా, క్రికెట్ అకాడమీ కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ. అన్నీ కూడా ఇన్ని హైదరాబాద్లో జంగిల్మయమైపోయి అన్ని ఆకాశార్మలు బిల్డింగ్లు అవుతున్న ఈ సందర్భంలో బేసిక్ నీడ్స్ క్రీడలకి ఎన్టీఆర్ స్టేడియం అది ప్రభుత్వ పరం అయ్యి అక్కడ ఏదో చేద్దాం అనుకున్నది ఆపగలిగారు నాన్నగారు. తర్వాత వాంబే గృహాలు ఆపగలిగారు. ఇప్పుడు ఇందిరా పార్క్ని సేవ్ చేశారు, ఇప్పుడు దీన్ని కూడా సేవ్ చేస్తున్నారు. అది నేను చాలా సంతోషం లక్ష్మణ్ గారికి. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు పార్లమెంట్ బోర్డు మెంబర్స్ సెంటర్లు, తర్వాత రాజ్యసభ సభ్యుడు, ఇన్ని పోస్టులు ఉన్నా ముషీరాబాద్ మీద ఇంత ప్రేమ కనబర్చి కంటిన్యూగా 6 సంవత్సరాల నుంచి ఈ కండక్ట్ చేయటాన్ని మీరు ఎలా చూస్తారు? మీ నాన్నగారి లెగసీ మీరు కంటిన్యూ చేస్తారా ఎప్పటికీ? లెగసీ అనేది ఏం లేదండి, స్పోర్ట్స్ అనేది ఎప్పటికీ వదులుకోవద్దు. మేము ఏంటంటే యూత్కి ఎప్పుడైనా ఏదో ఒక గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాం ఫస్ట్ నుంచే. ఎందుకంటే ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్సే కాదు, చాలా ఈవెంట్స్ కూడా చేసాము. కానీ స్పోర్ట్స్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ సీజన్లో మనకి ఆపర్చునిటీ లాగా ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు 6 years బ్యాక్ ఆడిన ప్లేయర్స్ ఇవాళ నాకు చెప్తున్నారు, ఐ థింక్ 4 of them వెంట్ ఆఫ్ టు స్టేట్స్ ఆల్రెడీ, స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్నారు అన్నారు, అందుకే వాళ్ళు ఆడలేకపోతున్నారు. 8 years బ్యాక్ ఆడుతున్న ప్లేయర్ అతను, ఇద్దరు వాళ్ళ టీమ్ ఆఫ్ 2, దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ అండ్ దే ఆర్ నౌ రిప్రజెంటింగ్ తెలంగాణ అంట. సో ఇదేం లేదు, వాళ్ళ కోసమే, వాళ్ళ ఫ్యూచర్ కూడా బ్రైట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. వీలైనంత వరకు 2 seasons per year కండక్ట్ చేసే ప్లాన్లో ఉంది. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, లక్ష్మణ్ గారు అంటే ఒక బ్రాండ్. రాజకీయాల్లో ఆయన గెలిచినా ఓడినా ప్రజల మనిషిగా ఉన్నాడు. చుట్టూ హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్, సెకండ్ క్యాపిటల్ అంటున్నారు ఫ్యూచర్లో. అటువంటిది యువతని క్రీడల వైపు దృష్టి మరల్చడం, ప్రధానమంత్రి క్రీడా మహోత్సవాన్ని కంటిన్యూగా చేయటం, గత 6 సంవత్సరాల నుంచి అక్షరాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంతమంది యువతను తయారు చేయడం అంటే దేశానికి ఎంతో లక్ష్మణ్ గారు చేస్తున్నట్టు. ఒకవైపు బిజీ షెడ్యూల్లో ఆయన పార్లమెంట్ బోర్డు మెంబర్ కావచ్చు, ఎలక్షన్ కమిటీ మెంబరు, తర్వాత విధి విధానాలు నిర్ణయాలు తీసుకునే దాంట్లో కీలకమైన మెంబర్గా ఉండి ఇక్కడ
ఈ నియోజకవర్గాన్ని మర్చిపోకుండా ముఖ్యంగా ముషీరాబాద్ పరిధిలోని యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అదే సమయంలో ఓబీసీ భారతదేశానికి మొత్తానికి దేశానికి చైర్మన్గా ఉన్నాడు ఓబీసీ మోర్చా. తర్వాత అదే సమయంలో ఈ రోజున రాజ్యసభ సభ్యుడిగా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో జరుగుతున్న ఏ విషయాలైనా రాజ్యసభలో చర్చిస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప విషయాల్లో లక్ష్మణ్ గారు ఒకవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నా తన నియోజకవర్గాన్ని మర్చిపోకుండా ఇటువంటి స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు.